ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 71వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నాకు బలమైన ఆశ్రయము నీవే. ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు ఆశ్రయం అనేది ఉండదు, కానీ ఆయనే మనకు బలమైన ఆశ్రయము. మన కష్టాల్లో, మన శ్రమల్లో మనకు బలమైన ఆశ్రయంగా ఆయన ఉంటాడు. మన పట్ల ప్రేమ చూపించే దేవుడు, మన పట్ల ఆయన కృప చూపించే దేవుడు, మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. ఆయనే మనకు ఆశ్రయము, మన కోట, మనము నమ్ముకునే దేవుడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆశ్రయంలో మనం ఉంటామో, మన ప్రక్క 1000 మంది కూలినను, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం మన యొద్దకు రాదు. ఎందుకంటే ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క ఆశ్రయంలో మనం ఉన్నాము గనక ఏ కీడు, ఏ అపాయం కూడా మన గుడారాన్ని సమీపించదు. ఇక ఉదయకాల సమయంలో కృంగిన పరిస్థితుల్లో, బాధలో, విచారంలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీకు బలమైన ఆశ్రయంగా ఉంటానని చెప్పి. మనుషులు మిమ్మల్ని వింతగా చూడవచ్చు, మనుషులు మిమ్మల్ని చులకనగా చూడవచ్చు. మీ కష్టాలను బట్టి, మీ శ్రమలను బట్టి మీకు ఆశ్రయం ఇవ్వకుండా ఉండవచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు బలమైన ఆశ్రయంగా ఉంటాడు గనుక ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగిన వారుగా ఉంటూ, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో ఆయనను ఆశ్రయిస్తూ ఆ బలమైన ఆశ్రయాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి దేవా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవే మాకు బలమైన ఆశ్రయం దేవా. ఈ లోకంలో ఎవరు ప్రేమించేవారు ఉండరు, ఎవరు కూడా మా పట్ల కనికరాన్ని చూపించేవారు ఉండరు, కానీ నువ్వే జాలి చూపించే దేవుడవు, వాత్సల్యత చూపించే దేవుడవు. మా కష్టాల్లో, మా శ్రమల్లో, మా బలహీనతల్లో మాకు బలమైన ఆశ్రయంగా ఉండే దేవుడవు నీవే. ఈరోజు ప్రార్థనలో ఏకీభిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ బలమైన ఆశ్రయంగా ఉండి వారి యొక్క దుఃఖ దినాల నుంచి విడుదల కలుగు చేయండి, వారి బాధల నుంచి విడుదల కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.